కార్తీక మాసం అనేది దేవుళ్లకు ప్రీతిపాత్రమైన మాసం. ఈ నెలలో శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ ప్రత్యేక పూజలు చేస్తారు. ఇది సాధారణంగా ఆశ్వయుజ పౌర్ణమి తరువాతి రోజు నుండి మార్గశిర పౌర్ణమి వరకు ఉంటుంది. శివుని ఆరాధనకు ముఖ్యమైన మాసం. ఈ నెలలో దీపారాధన, రుద్రాభిషేకం, స్నానము, ఉపవాసం వంటివి చేయడం వలన పాపాలు నశిస్తాయని విశ్వాసం. కార్తీక దీపం వెలిగించేవాడు శివసన్నిధిలో పుణ్యం పొందుతాడు అని పురాణాలలో ఉంది. శివుడు కార్తీక మాసాన్ని ఎంతో ఇష్టపడతాడు. విష్ణు భక్తులకు కూడా ప్రాధాన్యము. దామోదర మాసమని విష్ణు భక్తులు ఈ నెలను పిలుస్తారు. శ్రీకృష్ణుడు దామోదర రూపంలో ఈ నెలలో పూజించబడతాడు. తులసి పూజ, దాన ధర్మాలు చేయడం చాలా శుభప్రదం. దీపదానం యొక్క ప్రాధాన్యము. ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అది అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశం తీసుకురావడమే అనే భావన. పూజా కర్మలు. తెల్లవారుజామున స్నానం చేసి దేవాలయ దర్శనం చెయ్యాలి. ఏకభుక్తం. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం ఇయ్యడం. ఉపవాసం, దానము, దీపారాధన తప్పనిసరి కర్మలుగా భావిస్తారు. ఫలితం. పురాణాలు చెబుతున్నాయి, కార్తీక మాసంలో దీపం వెలిగించేవాడు పాపాలు దహించబడతాయి, పుణ్యఫలాలు వందింతలు పెరుగుతాయి. దయచేసి ఈ వీడియోని మీకు నచ్చినట్టులుగా అయితే షేర్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేసుకోండి. జై హింద్.